న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాల మండలం గవినివారిపాలెంలో అగ్ని ప్రమాదంలో 8 ఎకరాల గడ్డివాము అగ్నికి ఆహుతి। హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది। ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం రద్దుపై న్యాయవాదులు హర్షం। చీరాల కోర్టు సముదాయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసిన న్యాయవాదులు। చీరాల రైల్వే స్టేషన్ కరెంటు జంక్షన్ బాక్స్ నుండి అకస్మాత్తుగా మంటలు। అదే సమయంలో ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న ప్యాసింజర్ రైలు ఆందోళనకు గురైన ప్రయాణికులు। చీరాల మండల పరిధిలోని గవినివారిపాలెం పంచాయతీ ఈగవారిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది। కాగా ప్రమాదంలో గ్రామానికి చెందిన 8 ఎకరాల గడ్డివాము అగ్నికి ఆహుతైంది। చీరాల మండల పరిధిలోని గవినివారిపాలెం పంచాయతీ ఈగవారిపాలెం గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది। ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన నక్కల శ్రీను అనే రైతుకు చెందిన 8 ఎకరాల గడ్డివాము పూర్తిగా అగ్నికి ఆహుతైంది। గడ్డివాము నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగ ఆవరించి మంటలు చెలరేగడంతో గమనించిన స్థానిక రైతులు చీరాలలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారాన్ని అందజేశారు। ఇదే క్రమంలో పక్కనే ఉన్న గడ్డివాములకు నిప్పంటుకోకుండా ఉండేందుకు గాను రైతులు చర్యలు చేపట్టారు। సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు। అయితే ప్రమాద సమయంలో ఎటువంటి ఎదురుగాలులు లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పినట్లయింది। అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు। ఘటనపై ఈపురపాలెం పోలీసులు విచారణ చేపట్టారు। ప్రమాదంలో సుమారు రైతుకు 2 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధిత రైతులు వాపోయారు। చీరాల కోర్టు భవనంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు 2 సంతకం చేయడాన్ని హర్షిస్తూ న్యాయవాదులు వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు। చీరాల కోర్టు భవనంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు 2 సంతకం చేయడాన్ని హర్షిస్తూ న్యాయవాదులు వేడుకలు నిర్వహించారు। ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు। అనంతరం బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ బాబు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనే చీకటి చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ న్యాయవాదులు గతంలో రోడ్డెక్కడం జరిగిందన్నారు। ఈ చట్టం అమలుతో జరిగే అన్యాయాలను గత వైసీపీ ప్రభుత్వం దృష్టికి న్యాయవాదులు తీసుకువెళ్లినప్పటికీ ఏకపక్ష ధోరణితోనే వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిందన్నారు। గత ఏడాది డిసెంబర్ 9వ తేదీన న్యాయవాదులందరం టీడీపీ అధినేత చంద్రబాబుకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేయాలని వినతి పత్రం ఇవ్వగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే రద్దు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారన్నారు। అయితే ఇచ్చిన మాటకు కట్టుబడి సీఎం అయిన వెంటనే చంద్రబాబు నాయుడు ల్యాండ్ టైటిలింగ్ ను రద్దు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు। ఉదయ్ భాస్కర్, సాయిబాబు, రమేష్ కుమార్, కస్తూరి, పవన్ కుమార్, రవికుమార్, బాలసుబ్రహ్మణ్యం తదితర న్యాయవాదులు పాల్గొన్నారు। రద్దు చేసినందుకు చీరాల బార్ అసోసియేషన్ ఈరోజు చాలా సంతోషంగా వేడుకలు జరుపుకున్నామండి। తర్వాత ఈ వినతి పత్రాలు కూడా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ఇవ్వడం, సీఎం గారిలో కూడా మాజీ అయిన ముఖ్యమంత్రి గారు అయిన చంద్రబాబు గారికి ఇవ్వడం, ఇవన్నీ చాలా కృషి చేస్తాం। మేము దీని మీద ఉద్యమాలు చేశాము, చాలా కష్టపడి మేము ఈరోజు ఈ విజయాన్ని మేము సాధించగలిగాం। పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ వినతి పత్రం తీసుకొని మన చంద్రబాబు గారికి క్షుణ్ణంగా పరిశీలించి చంద్రబాబు గారి నోటీస్కి తీసుకెళ్లడం, ఆయన చూడడం, ఈరోజు 2వ సంతకమే మన ల్యాండ్ అండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం చాలా గొప్ప విషయంగా మేము భావిస్తున్నాం। ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనంగా మారినటువంటి లోపభూయిష్టమైనటువంటి చట్టం యాజమాన్య హక్కు చట్టం ఆంధ్రప్రదేశ్ 2022। దీన్ని గత ప్రభుత్వం ఏకపక్షంగా ఎన్నో నష్టాలు కలిగించేటటువంటి చట్టాన్ని, లోపభూయిష్టంగా ఉన్నటువంటి చట్టాన్ని ప్రజల యొక్క అభీష్టానికి వ్యతిరేకంగా తీసుకొచ్చి ఎన్నో రకాల ఇబ్బందులు గురి చేయడం అనేది అందరికీ తెలిసిందేను। దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగినాయి। ప్రజల్లో నుంచి కూడా విపరీతమైన ఆందోళన అనేది వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందేను। ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా వివిధ బార్ అసోసియేషన్ల నుంచి హైకోర్టులో కూడా నిరసన వ్యక్తం చేసి చాలా పెద్ద ఎత్తున ఉధృతంగా ఉద్యమాలు చేసేసి 3 నెలలు బాయ్కాట్ చేయడం, స్ట్రైక్ చేయడం, కోర్టులను విధులు నిర్వహించకుండా బయటకు వచ్చేసి వాళ్ళకి నిరసన తెలియపరచడం జరిగినది।
అయినప్పటికీ ఎన్నికలకి ముందు కూడా గత ప్రభుత్వం మూర్ఖంగా ముందుకెళ్ళిపోవడం అనేది జరిగింది. దీని మీద అవగాహన అనేది లేకుండా అలా ఇటువంటి చట్టాన్ని ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం రద్దు చేసినటువంటి సందర్భంగా ఈ కేక్ కట్ చేసి ఈ బార్ అసోసియేషన్ తరఫున వీళ్ళు చేసినటువంటి కృషికి వచ్చినటువంటి ఫలితాన్ని ఒక ఆనందకరమైన వాతావరణంలో సీఎం చంద్రబాబు నాయుడు గారికి మా బార్ అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత ప్రభుత్వం చీకటి చట్టాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత మేము లాయర్లందరూ కూడా స్టేట్ వైడ్గా కూడా అందరము నిరాహార దీక్షలు చేశాము, రాష్ట్రాల్లో పనిచేశాము, అందరినీ కలిసాము. తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా డిసెంబర్ 9వ తారీఖున వారిని బాపట్ల వచ్చినప్పుడు కలిసి మేము వినతి పత్రం ఇచ్చాము. తర్వాత మా సెక్రటరీ అయినటువంటి చంద్రశేఖర్ మరి కొందరు న్యాయవాదులు పవన్ కళ్యాణ్ కూడా వినతి పత్రం ఇచ్చున్నారు. తద్వారా వాళ్ళు స్పందించి వెంటనే ఈ ప్రజలకి నష్టపరిచేటువంటి చట్టాన్ని మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని చెప్పేసి మాట ఇస్తున్నారు. ఆ మాట ప్రకారం రెండో సంతకంగా రద్దు చేసినందుకు గాను మా బార్ అసోసియేషన్ తరఫున వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అందుకే వారికి సదా రుణపడి ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఆంధ్రప్రదేశ్ మొత్తం న్యాయవాదులు 3 నెలలు కఠినంగా శ్రమించి ఆ చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినప్పటికీ వారు పెడిచమని పెట్టి చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చారు. అలాగే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా కొన్ని రిజిస్టర్ ఆఫీసుని స్వతంత్రంగా వాళ్ళకి ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ల దగ్గర పెట్టండి అని చెప్పి అనడం కూడా జరిగింది. అలాంటి చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము కోరుతూ ముందుగా చంద్రబాబు నాయుడు గారికి బాపట్ల వచ్చినప్పుడు వారికి వినతి ఇచ్చాం. దాని జరిగిన మా లాయర్స్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధ్యక్షుడు గారికి కూడా చీరాల రైల్వే స్టేషన్ లో చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తడంతో 4-5 ప్లాట్ఫామ్లకు కలిపి ఏర్పాటు చేసిన కరెంటు జంక్షన్ బాక్స్ నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాగా ఈ ఘటనతో స్థానికంగా ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. చీరాల రైల్వే స్టేషన్లో చిన్నపాటి షార్ట్ సర్క్యూట్ సమస్య తలెత్తడంతో 4-5 ప్లాట్ఫామ్లకు కలిపి ఏర్పాటు చేసిన కరెంటు జంక్షన్ బాక్స్ నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కాగా ఈ ఘటనతో స్థానికంగా ప్లాట్ఫామ్ పై ఉన్న ప్రయాణికులు కొద్దిసేపు ఆందోళనకు గురయ్యారు. అదే సమయంలో 5వ నెంబర్ ప్లాట్ఫారం మీద గూడూరు విజయవాడ ప్యాసింజర్ ట్రైన్ కూడా ఆగి ఉంది. అధిక శబ్దంతో నిప్పురవ్వలు రాలిపడడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. రైల్వే అధికారులు వెంటనే స్పందించి మంటలను ఆర్పేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపై రైల్వే అధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ స్టేషన్ ప్రాంగణంలోకి విద్యుత్ లైట్స్ ఆన్ చేసే క్రమంలో జాయింట్ బాక్స్ వద్ద షార్ట్ అయ్యి కొద్దిపాటి మంటలు వచ్చాయని వెంటనే గమనించి విద్యుత్ ను నిలిపివేసి ఎలక్ట్రీషియన్ ద్వారా సమస్యను పరిష్కరించామన్నారు. నా పేరు వి శ్రీనివాసరావు, ఎస్ఎస్సి చీరాల. నిన్న లైట్స్ ఆన్ చేయగానే ప్లాట్ఫామ్ మీద జస్ట్ అలా స్పార్క్స్ వచ్చేసింది. వెంటనే ఆఫ్ చేసేసి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అయ్యారు, అది క్లీన్ చేసేసారు. అది ప్రాబ్లం లేదు. ఆ టైంలో జస్ట్ పాసింజర్ ఆగుండడం వల్ల కొంచెం స్పార్క్స్ రాగానే కొంచెం హైలైట్ చేశారు. ఏ టైంలో జరిగింది సార్ అది? అదే నిన్న సాయంత్రం 6:30-7 టైం. సమస్య ఏం లేదు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. చీరాల పట్టణం ఆర్టీసీ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న 14వ వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా 5 రోజులు ఆలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చీరాల పట్టణం ఆర్టీసీ ప్రాంగణంలో కొలువు తీరిన శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న
14వ వార్షికోత్సవ వేడుకలు ముగిశాయి. ఈ సందర్భంగా 5 రోజులు ఆలయం వద్ద జరిగిన పూజా కార్యక్రమాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కోలాట ప్రదర్శనలు, సంగీత గానామృత కార్యక్రమాలు జరిగాయి. చివరి రోజు స్వామివారికి ఉదయం అభిషేకాలు, అనంతరం మల్లెపూలతో సహస్రనామార్చన కార్యక్రమాలు జరిగాయి. సాయంత్రం జరిగిన దేవతామూర్తుల ఏకాంత సేవలో పుర ప్రజలు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రసాద వితరణ కార్యక్రమం కమిటీ ప్రతినిధులు నిర్వహించారు. అర్చక స్వాములు, నిర్వహణ ప్రతినిధులు పాల్గొన్నారు. చీరాల పట్టణం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏఐటీయూసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమానికి నూతన ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. చీరాల పట్టణం ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఏఐటీయూసీ నాయకులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమానికి నూతన ప్రభుత్వం అనేక చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శామ్యూల్ మాట్లాడుతూ కార్మికులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదని, గత ప్రభుత్వంలో అసంఘటిత కార్మికులను వేధించినందుకు ప్రజలు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పారన్నారు. ప్రస్తుత తెలుగుదేశం ప్రభుత్వానికి ఎంతో బాధ్యతతో కూడిన అధికారాన్ని ప్రజలు అప్పచెప్పారన్నారు. గత ప్రభుత్వంలో ఉద్యోగం వస్తే ఈ ప్రభుత్వంలో తొలగించే విధానాలకు స్వస్తి పలికి ప్రజారంజక పాలన అందించాలని కోరారు. కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలను ప్రవేశపెట్టి వారి అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడా వెంకట్రావు, అచ్యుత బాబురావు, కోటిదాసు, బాసి పైడయ్య తదితరులు పాల్గొన్నారు. స్కూల్ ఆయాగా పనిచేస్తూ స్కూల్ పరిసరాలు శుభ్రం చేసిన, ఆ పిల్లల యొక్క మంచి చెట్లు చూసిన, ఆరోగ్య రంగంలో పనిచేస్తున్నటువంటి అంగన్వాడీలు ఇలాంటి అనేక మంది ఎవరు ఏ చిన్న పదవిలో ఏ చిన్న అవకాశాన్ని ప్రభుత్వంలో కల్పించినా వారి అందరికీ కూడా తప్పనిసరిగా ఒకసారి ప్రభుత్వ రంగంలోకి ప్రవేశించారంటే వాళ్ళ జీవితానికి ఒక స్థిరత్వం ఏర్పడిందనేటువంటి ధైర్యాన్ని ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. అంతేగాని గత ప్రభుత్వంలో వచ్చేటువంటి వాళ్ళని మేము పంపించేస్తాం, ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని మరొకటి పంపిస్తారు అనేటువంటి ఇలాంటి వాటి వల్ల మీకు ఖర్చు సాధింపు చర్యలకు అది భాగమవుతుందేమో కానీ అది సమాజాన్ని సక్రమంగా అవగాహన చేసుకొని ప్రవర్తించిన రీతి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆలోచన కాదని ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ అలాంటి చర్యల్ని విరమించుకోవాలని, ప్రజలందరూ కూడా ఒకటేనని ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలందరికీ మనం నాయకత్వం వహించాలి తప్ప కేవలం కొంతమందికి వ్యతిరేకంగా మాత్రమే కాదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిగా ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ కలిసి రాష్ట్ర ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటే ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శిగా నేను వారికి సూచన చేయదలుచుకున్నా. ఈ రాష్ట్రంలో ఏదైతే కార్మిక వర్గం తీవ్రంగా నష్టం జరుగుతూ ఉందో, అసంఘటిత కార్మిక వర్గం చాలీచాలన జీతాలతోటి స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీలు, మధ్యాహ్న భోజన పథకం, స్కూల్ ఆయాలు వీరందరూ కూడా చాలీచాలన జీతాలతోటి వారి బతుకులు వెళ్లదీస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం వారి అధికారంలో ఉండగా పని చేస్తున్నటువంటి వారిని నిర్దాక్షిణ్యంగా పని నుంచి వైదొలిగించి మరి మా ప్రభుత్వం అధికారంలో ఉంది, మీరు పక్కకు వెళ్ళండి అని చెప్పేసి బయటికి నెట్టిన సందర్భాలు ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా మరి అప్పుడే మొదలైందని చెప్పేసి కొన్ని జిల్లాల్లో తెలుస్తూ ఉంది. కానీ ఈ యొక్క ప్రభుత్వం చీరాల పట్టణం ఘంటసాల విగ్రహం వద్ద నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి మరియు అమరావతి రాజధాని నిర్మాణంపై పలువురు వక్తలు మాట్లాడారు. చీరాల పట్టణం ఘంటసాల విగ్రహం వద్ద నవ్యాంధ్ర చైతన్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి మరియు అమరావతి రాజధాని నిర్మాణంపై పలువురు వక్తలు మాట్లాడారు. కేంద్ర రాష్ట్రాల్లో ఏర్పడి నూతన ప్రభుత్వాలు ఏపీ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని కోరారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల మధ్య ఉన్న కోపతాపాల మధ్య ఆంధ్రప్రదేశ్ నలిగిపోతుందన్నారు. దీంతో అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిపోయి ప్రజా జీవితం అస్తవ్యస్తంగా మారిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి అమరావతి నిర్మాణం వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా యువతకు ఉపాధి అవకాశాలు, కూలీ కార్మికులకు అవసరమైన పనులు, పరిశ్రమలు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ఏపీని ఆదర్శవంతమైన రాష్ట్రంగా తయారు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర రెడ్డి, హరిహరరావు, మనోహర్, బలరాం రెడ్డి, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో నవశకారము ఆరంభమైందని చెప్పని భావిస్తున్నాం. ఈ 2024 ఎన్నికల అనంతరం కేంద్రంలో, రాష్ట్రంలో నూతన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఈ నూతన ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్కి 10 సంవత్సరాలుగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి పూర్తి స్థాయిలో న్యాయం చేయాలని చెప్పని కోరుతున్నాం. ముఖ్యంగా నేటి యువతకు ఉద్యోగాలు లేని కారణంగా చాలా లక్షలాది మంది నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నూతనంగా ఇది కేవలం ఒక పొలిటికల్ కార్యక్రమమే కాకుండా రాష్ట్ర అభివృద్ధికి సంబంధించినటువంటి అంశంగా మేము భావిస్తూ ఉన్నాము. అందుచేత అమరావతి నిర్మాణం కావాలి. రాష్ట్ర రాజధానికి అమరావతికి ఇప్పటికే ప్రారంభమైనది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొన్ని కదలికలు వచ్చినాయి. అయితే దాన్ని పూర్తి స్థాయిలో నిర్మించి మన ఆంధ్రుల చేతుల్లో కూడా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా కూడా సాధించాలి. పరిశ్రమలు తీసుకొని రావాలి. మరి యువతకు ఉద్యోగాలు, ఉపాధి పెంపుదలైనటువంటి చేయాలి. ఇప్పటిదాకా జరిగినటువంటి నష్టాన్ని పూడ్చాలని చెప్పని మేము నవ్యాంధ్ర చైతన్య వేదికగా, అలాగనే ఘంటసాల చైతన్య వేదికగా పూర్వరా జన విజ్ఞానం కమిటీగా కోరుతూ ఉన్నాము. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు నూతనమైనటువంటి ఉత్తేజాన్ని, ఒక ప్రయోజనాన్ని కలిగించాలని చెప్పని ఖచ్చితంగా కోరుతున్నాం. ఈ 2024లో అటువంటి పూర్తి స్థాయి మార్పు రావాలి. ఆంధ్రప్రదేశ్ నిజంగానే మరి స్వర్ణాంధ్రప్రదేశ్గా మార్పు చెందాలని చెప్పని కోరుతున్నాం. ధన్యవాదాలు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమల కిటకిటలాడుతుంది. కొండపై ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూ లైన్లు నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 30 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు వెల్లడించారు. నిన్న స్వామివారిని 75,872 మంది భక్తులు దర్శించుకోగా 37,236 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3.64 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. చీరాలపట్నంలోని రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డివైడర్ను ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలతో పడిన యువకుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చీరాలపట్నంలోని రైల్వే ఫ్లైఓవర్ వంతెనపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో డివైడర్ను ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయాలతో పడి ఉన్న యువకుడిని చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బంధువులు అందించిన వివరాల మేరకు వేటపాలెం మండలం రామాపురం గ్రామానికి చెందిన ఆది అనే యువకుడు బైక్ పై పొన్నూరుకు బయలుదేరారు. ROB వంతెనపై చేరుకోగా అక్కడ డివైడర్ను వేగంగా ఢీకొట్టారు. దీంతో యువకుడు తలకి, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న బంధువులు వైద్యశాలకు చేరుకొని మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నవ్సారి, జల్గావ్, అమరావతి, చంద్రపూర్, బీజాపూర్, సుక్మా, మల్కన్గిరి, విజయనగరం, ఇస్లాంపూర్ గుండా కొనసాగుతున్నాయి. తదుపరి 4-5 రోజుల్లో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశా, కోస్తాంధ్ర, వాయువ్య బంగాళాఖాతం, గంగా, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలు, ఉప హిమాలయ ప్రాంతం, పశ్చిమ బెంగాల్లోని మిగిలిన భాగాలు, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. సముద్ర మట్టానికి సగటున 3.1 కిలోమీటర్లు, అలాగే 7.6 కిలోమీటర్ల మధ్య నైరుతికి ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీద ఉపరితల ఆవర్తనం ఉంది. సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల మధ్య రాయలసీమ నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు గల ద్రోణి ఇప్పుడు బలహీనపడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళ బుధవారాల్లో ఉత్తర కొరియాలో పర్యటించబోతున్నారు. ఇరు దేశాలు ఈ మేరకు ప్రకటనలు జారీ చేశాయి. పుతిన్ ఈ దేశంలో పర్యటిస్తూ ఉండడం 24 ఏళ్లలో ఇదే తొలిసారి. అమెరికాను ఈ 2 దేశాలు వేరువేరుగా ఎదుర్కొంటున్న తరుణంలో పుతిన్ ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భేటీ కాబోతున్నారు. సైనిక సహకారాన్ని మరింత విస్తరించుకోవడంపై వీరు చర్చలు జరిపే అవకాశం ఉంది. రష్యా నుంచి ఆర్థిక సహకారం, సాంకేతిక పరిజ్ఞానాలను తీసుకొని ఆ దేశానికి అవసరమైన ఆయుధాలు, క్షిపణులను ఉత్తర కొరియా ఇస్తుందని అమెరికా, దక్షిణ కొరియా ఆరోపిస్తున్నాయి.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇవాళ కూచ్ బిహార్ లో ఉన్న బీజేపీ ఎంపీ అనంత్ మహారాజ్ నివాసానికి వెళ్లారు. సుమారు 35 నిమిషాల పాటు ఆమె ఆ ఎంపీతో ముచ్చటించారు. దీంతో ఆ భేటీకి రాజకీయ ప్రాముఖ్యత సంతరించుకుంది. చకచకా ప్యాలెస్ కు వెళ్లిన దీదీకి నాగేంద్రరాయ్ వెల్కమ్ పలికారు. సాంప్రదాయ స్కార్ఫ్, తమలపాకులను ఆమెకు అందజేశారు. ఎంపీ ఇంటికి వెళ్లడానికి ముందు జిల్లా ప్రధాన కార్యాలయంలో మదన్ మోహన్ ఆలయాన్ని ఆమె విజిట్ చేశారు. కాంచన్జంగా రైలు ప్రమాద బాధితులు సిలిగురిలోని మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నారు. వారిని పరామర్శించేందుకు మమతా బెనర్జీ అక్కడికి వెళ్లారు. దానిలో భాగంగా ఆమె కూచ్ బిహార్ వెళ్లి బీజేపీ ఎంపీని కలిశారు. బెంగాల్ బీజేపీ పార్టీ ఈ భేటీపై ఇంకా స్పందించలేదు. గత లోక్సభ ఎన్నికల్లో కూచ్ బిహార్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నిశిత్ ప్రామాణిక్ సుమారు 40,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. అక్కడ టీఎంసీ గెలిచింది. ఏపీ సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. సచివాలయంలోని సీఎం ఛాంబర్ కు నేరుగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు సీఎం చంద్రబాబు సాదరంగా ఆహ్వానం పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక తొలిసారి సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఆలింగనం చేసుకున్నారు. అందరూ సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా సీఎం చంద్రబాబును కలిశారు. పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం ఛాంబర్ లో ఉన్న ప్రభుత్వ అధికారిక చిహ్నాన్ని చూపించి ఈ గుర్తుకు తమరు హుందాతనాన్ని తెచ్చారన్నారు. దానికి సీఎం చంద్రబాబు పవన్ కు ధన్యవాదాలు తెలిపారు. సచివాలయంలోని సీఎం ఛాంబర్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబును కలవడం ఇది రెండోసారి. గతంలో ఉద్దానం బాధితులకు సాయం కోరేందుకు తొలిసారి ఇదే ఛాంబర్ లో కలిసి సమస్యలు విన్నవించారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాలో మరోసారి కలిసి మాట్లాడారు. హుండాయ్ మోటార్ ఇండియా విద్యుత్ ఆధారిత వాహనాలపై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు కల్లా దేశీయ మార్కెట్ కు 4 ఎలక్ట్రిక్ వెహికల్ మోడళ్లను పరిచయం చేయాలనుకుంటుంది. వీటిలో పాపులర్ క్రెటా మోడల్ కూడా ఉంది. ఈ మేరకు మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి దాఖలు చేసిన పబ్లిక్ ఇష్యూ పేపర్లలో హుండాయ్ పేర్కొంది. అయితే ధర ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదన్న వివరాలు తెలియరాలేదు. 25,000 కోట్ల భారీ ఐపీవీతో దేశీయ స్టాక్ మార్కెట్ లోకి హుండాయ్ ప్రవేశించాలనుకుంటున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం భారతీయ ఆటోమొబైల్ మార్కెట్ లో ఈవీల సందడి ఎక్కువగా కనిపిస్తుంది. పర్యావరణ సమస్యలు, ఇంధన ధరల నడుమ వినియోగదారులు సైతం ఈవీ కొనుగోలుకి మొగ్గు చూపుతున్నారు. ఇక టాటా మోటార్స్ మిగతా అన్నింటికంటే ఎక్కువ మోడళ్లతో మార్కెట్ లో దూసుకుపోతుంది. మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి తొలిసారిగా 20 జట్లతో వెస్టిండీస్ అండ్ అమెరికా సంయుక్త వేదికలుగా నిర్వహిస్తున్న T20 వరల్డ్ కప్ లో గ్రూప్ దశకు మంగళవారంతో శుభం కార్డు పడనుంది. సోమవారం బంగ్లాదేశ్ నేపాల్ ను ఓడించడంతో పాటు శ్రీలంక నెదర్లాండ్స్ ను చిత్తు చేయడంతో బంగ్లా తదుపరి రౌండ్ కు అర్హత సాధించడంతో సూపర్ 8 బెర్తులు ఖరారయ్యాయి. దీంతో నేడు వెస్టిండీస్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగే పోరు నామమాత్రమే. బుధవారం నుంచి ఈ టోర్నీలో సూపర్ 8 పోరుకు తెరలేవనుంది. గ్రూప్ దశను విజయవంతంగా దాటిన 8 జట్లు 2 గ్రూపులుగా విడిపోయి గ్రూప్ 1 లో భారత్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఉండగా గ్రూప్ 2 లో ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, USA ఉన్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల మండలం గవినివారిపాలెంలో అగ్ని ప్రమాదంలో 8 ఎకరాల గడ్డివాము అగ్నికి ఆహుతి. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది. ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం రద్దుపై న్యాయవాదులు హర్షం. చీరాల కోర్టు సముదాయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసిన న్యాయవాదులు. చీరాల రైల్వే స్టేషన్ కరెంటు జంక్షన్ బాక్స్ నుండి అకస్మాత్తుగా మంటలు. అదే సమయంలో ప్లాట్ఫామ్ పై ఆగి ఉన్న ప్యాసింజర్ రైలు, ఆందోళనకు గురైన ప్రయాణికులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.